ప్రపంచంలోనే ఎక్కువ స్టీల్ ప్రొడ్యూస్ చేసే కంట్రీ చైనా, దాని తర్వాత ఇండియా ప్రపంచంలోనే సెకండ్ లార్జెస్ట్ స్టీల్ ప్రొడ్యూసర్. కానీ ఇప్పుడు షాకింగ్ న్యూస్ ఏంటంటే ఇండియా ఇప్పుడు నెట్ ఇంపోర్టర్ గా మారిపోయింది. అంటే మనం ఎక్స్పోర్ట్ చేసే స్టీల్ కంటే ఇంపోర్ట్ చేసుకునే స్టీల్ పెరిగిపోయింది. ఏప్రిల్ 2026 డేటా ప్రకారం ఇండియా అరౌండ్ 0.7 మిలియన్ మెట్రిక్ టన్స్ స్టీల్ ఇంపోర్ట్ చేసింది. కానీ ఎక్స్పోర్ట్స్ మాత్రం 0.5 మిలియన్ టన్స్ మాత్రమే ఉన్నాయి. ఇది ఎందుకు డేంజరస్ సిగ్నల్ అంటే స్టీల్ అనేది ఎకానమీకి బ్యాక్ బోన్ లాంటిది. బిల్డింగ్స్, రైల్వేస్, కార్స్, ఫ్యాక్టరీస్ ఇవన్నీ స్టీల్ మీదే ఆధారపడతాయి. మరి ఇండియా అంతలా స్టీల్ ప్రొడ్యూస్ చేస్తూ బయట దేశాల నుంచి ఎందుకు కొంటుంది? దానికి మెయిన్ రీజన్ చీప్ ఇంపోర్ట్స్. చైనా, సౌత్ కొరియా, జపాన్, వియత్నాం, రష్యా వంటి దేశాలు తక్కువ ధరలకే స్టీల్ అమ్ముతున్నాయి. దీంతో ఇండియన్ స్టీల్ కంపెనీస్ కి కాంపిటీషన్ పెరిగింది. అండ్ ఇండియాలో కూడా స్టీల్ డిమాండ్ భారీగానే పెరిగింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, మెట్రో, ఫ్యాక్టరీస్ ఇవన్నిటికీ స్టీల్ ఎక్కువగా కావాలి. ఏప్రిల్లో ఫినిష్డ్ స్టీల్ కన్సంప్షన్ 13 మిలియన్ టన్స్ కి చేరింది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే మొన్నటికి మొన్న అంటే కొద్ది వారాల క్రితమే ఫైనాన్షియల్ ఇయర్ మొత్తం చూసినప్పుడు ఇండియా నెట్ ఎక్స్పోర్టర్ గా ఉంది. కానీ ఇప్పుడు ఒక్క ఏప్రిల్ మంత్ లోనే అంటే ఒకే ఒక నెలలోనే సిచ్యువేషన్ రివర్స్ అయిపోయింది. అంటే గ్లోబల్ మార్కెట్ ఎంత ఫాస్ట్ గా చేంజ్ అవుతుందో ఇదే ఎగ్జాంపుల్. ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ సూపర్ పవర్ అవ్వాలి అంటే చీప్ ఇంపోర్ట్స్ ని బ్యాలెన్స్ చేస్తూ లోకల్ స్టీల్ ఇండస్ట్రీని స్ట్రాంగ్ గా మెయింటైన్ చేయాలి. లేకపోతే మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్స్ కోసం కూడా ఫ్యూచర్ లో ఫారిన్ స్టీల్ మీద ఆధారపడాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఇండియా స్టీల్ ఇంపోర్ట్ చేసుకోవడం తగ్గించాలా లేక చీప్ స్టీల్ వల్ల డెవలప్మెంట్ ఫాస్ట్ గా అవుతుందా?